మనుషులకు కష్టం వస్తే కుటుంబం ఉంటుంది. కానీ మూగజీవాలకు అనుకోని సమస్యలేమన్నా ఎదురైతే ఎవరుంటారు అనే కోణంలో ఒక యువతి మూగజీవుల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి మూగజీవాలకు ఏమన్నా ఇబ్బంది అయితే ఇమ్మీడియట్‌గా అక్కడికెళ్ళి వాటిని తీసుకొని ట్రీట్మెంట్ చేయడము, ఇట్లాంటి మొత్తం ఒక షెల్టర్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా చెప్పొచ్చు. ఒక యువతి ఇట్లాంటి పని చేస్తుందంటే ప్రస్తుతం ఒంగోలు నగరంలో చాలా మట్టుకు ఇట్లాంటి మంచి పని చేస్తున్నట్టుగా చాలామంది చర్చించుకున్నటువంటి సందర్భం మాట్లాడదాం. ఎందుకు ఈ కోవలో ఎట్లా ఎంచుకుంది, ఎట్లా ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనే అంశం పైన మాట్లాడడం దివ్య ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా అసలు ఈ మూగజీవాల పట్ల చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఎవరికెవరు సొంత పనులు వాళ్ళే చేసుకోవడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంకొకరు రావడం లేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మూగజీవాల పట్ల మీరు ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు? దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? నేను ప్రాక్టికల్గా చూశానండి. నేను ఒక డాగ్ని పెంచాను. నేను పెంచినప్పుడు దానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అవన్నీ నేను దగ్గరగా చూశాను. అది చూసిన తర్వాత బయట ఉన్న ఈ మూగజీవుల పట్ల వాటికి ఏదైనా యాక్సిడెంట్ అవ్వడము, వాటికి ఏదైనా డిసీజెస్ రావడము, ఇలాంటి టైంలో ఎవరైనా స్పందిస్తారా అనేది నాకు క్వశ్చన్ వచ్చింది. అది అలా వచ్చినప్పుడు నేను చాలా ట్రై చేశాను. నేను ప్రత్యక్షంగా ఒక కుక్కకి యాక్సిడెంట్ అయ్యి కాలు వేలాడుతుంది. అలా చూసిన సందర్భంలో నేను ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూ చాలా ఎన్జిఓస్కి కానీ ఎవరో ఒకరిని సంప్రదించాలని ట్రై చేశాను. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కాంటాక్ట్ చేశాను. బట్ ఎవరు ముందుకు రాలేదు. అంటే దాన్ని తీసుకొచ్చి రెస్క్యూ చేసే వాళ్ళు ఎవరు నాకు తారసపడలేదు ఆ టైంలో. సో మనమే ఎందుకు చేయకూడదు ఇది అన్న ఆలోచనతోటి నేను ఈ ఫౌండేషన్ని సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్ నుంచి ఏంటంటే డిసీజెస్ ఉన్నా లేకపోతే యాక్సిడెంట్స్ అయినా ఆ డాగ్స్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ చేయించడం చేసుకుంటూ వచ్చానండి. ఈ క్రమంలో కొన్ని డాగ్స్ని బయట అంటే యాక్సిడెంట్ అవ్వడం, పడిపోయి ప్యారలైజ్డ్ అయిన వాటిని రోడ్ మీద ఉంచలేకపోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాటిని నా దగ్గర ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ చేయిస్తూ వస్తున్నాను. అలా వాటి సంఖ్య పెరుగుతూ వచ్చిందండి. అలా పెరిగినప్పుడు మాకు ఇంట్లో పెట్టుకోవడం చాలా కష్టమైపోయింది. మేము ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి తర్వాత మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించాము. సార్ వాళ్ళు స్పందించి మాకు ఒక ప్రెజెంట్ టెంపరీ షెల్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ప్రెజెంట్ అక్కడనే మేము డాగ్స్ని పెట్టుకొని ట్రీట్మెంట్స్ చేయించడము, ఫుడ్ పెట్టడము చేస్తున్నాము, షెల్టర్ ఇచ్చున్నాము. మేము కేవలం వీటి వరకే పరిమితం అవ్వలేదండి. బయట అవేర్నెస్ కూడా, అంటే ఇప్పుడు చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలి అని మనము అవేర్నెస్ కూడా ఇస్తున్నాము. నేటి తరం అంటే రేపటి తరం అయిన స్టూడెంట్స్కి, చిల్డ్రన్స్కి, నెక్స్ట్ జనరేషన్కి మేము వీటి గురించి వివరంగా చెప్తున్నాము. కాలేజెస్లో కూడా మేము వీటిపైన అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్లస్ మేము ఇంతే కాకుండా బయట నోరులేని మూగజీవులు, ఫుడ్ సంపాదించుకోలేని వాటికి డైలీ రోజు ఆహారం అందిస్తున్నామండి. ఆహారంతో పాటుగా వాటికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని గుర్తించి మేము వాటికి ఫుడ్తో పాటు మెడిసిన్ కూడా అందజేస్తున్నాము. ఈ ప్రక్రియ మేము డైలీ చాలా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఇప్పటికైతే మేము ఒకళ్ళమే సొంతంగా నేను మాత్రమే ఈ ఆదాయాన్ని పెట్టుకొని చేస్తున్నాను. ఈ ఖర్చంతా నేనే పెట్టుకొని చేస్తున్నాను. ఇంకెవరైనా దాతలు స్పందించి ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే నేను ఇంకా ముందుకెళ్ళడానికి సహాయం అవుతుంది. లోకల్లో అయితే ఈ మధ్య కాలంలో నాకు కొంతమంది పరిచయమైన వ్యక్తులు, మండవ మురళీకృష్ణ గారు కానీ, క్రోసరి శ్రీదేవి గారు కానీ, మారెళ్ళ సుబ్బారావు గారు కానీ, ఇక చెప్పుకుంటూ వెళ్తే కొంత పెద్ద లిస్ట్ అవుతుందండి. బట్ వీళ్ళందరూ నాకు మోరల్గా సహాయం చేస్తున్నారు. కొంతవరకు వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. కానీ అడిగిన వాళ్ళనే మళ్ళీ అడగడం వల్ల వాళ్ళు కూడా కొంత టైంకి మేమేం చేయలేమనే పరిస్థితికి వస్తుంది. మూగజీవాలని సేవ్ చేశారు. మీరు ఇప్పుడు మొత్తం ఒక షెడ్ వేసి మరీ ట్రీట్మెంట్ అవసరమైన ఫుడ్ కూడా అందిస్తున్నారు. ఇప్పటికి ఎన్ని ఉన్నాయి మరి, ఇంకా ఇప్పటివరకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? మేము 2011 నుంచి ఈ రెస్క్యూ హోమ్ని స్టార్ట్ చేసామండి. రెస్క్యూ చేయడం స్టార్ట్ చేసాము. మేమైతే కొన్ని వందల సంఖ్యలో యానిమల్స్ని కాపాడాము. ఆవులు, పిల్లులు, కుక్కలు, ఇలాంటివి ఏవైనా సరే, ఉడతలు కూడా మేము కాపాడిన సందర్భాలు ఉన్నాయి. పక్షులు కూడా మా దగ్గరికి వచ్చాయంటే మాకు ఏమైనా బాలేక కనిపిస్తే వాటికి కూడా మేము రెస్క్యూ చేసి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వదిలేస్తాము. అంటే వాటి స్వేచ్ఛా జీవితాన్ని మనం హరించే హక్కు లేదు. సో మేము ట్రీట్మెంట్ చేయించి ఏ జంతువునైనా సరే బయట విడిచిపెడతాము. ఇంకా అది బయట తిరగలేదు, సొంతంగా బతకలేదు అన్న వాటిని మాత్రమే మా దగ్గర ఉంచుకుంటాము. ఆవుల్ని కూడా చాలా వరకు సేవ్ చేసాము. సేవ్ చేసిన తర్వాత వాటి ఓనర్ని ఫైండ్ అవుట్ చేసి ఎవరైతే ఆవుకు ఓనర్ ఉన్నారో వాళ్ళకి అప్పగించడం జరిగిందండి. ఇప్పుడు మీరు సేవ్ చేసిన ఏవైతే ఎనిమల్స్ కావచ్చు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయా, మరి అవన్నీ ఇక్కడే వాటిని ఇంకా నడిపిస్తూ ఉన్నారు? మేము సేవ్ చేసినవి అయితే ఉన్నాయండి, 1000 పైనే ఉంటాయి. బట్ కొన్నిటిని అయితే మేము వాటి స్థానంలో యథాస్థానంలో వదిలిపెట్టాము.
ఇంకా మేము ప్లేస్ లేకపోవడం వల్ల గత సంవత్సరం వరకు చాలా ఇబ్బంది పడ్డాము. ఎన్నో ఆవుల్ని సేవ్ చేసి వాటిని సేవ్ చేసిన తర్వాత ఓనర్కి అప్పగించిన తర్వాత వాటిని స్లాటర్ హౌసెస్కి పంపించడం చేస్తున్నారు. అలా జరగకుండా ఉండాలని మేము ప్లేస్ కోసం చాలా కష్టపడుతున్నామండి. ఇన్ కేస్ మన దగ్గర నిజంగా షెల్టర్లో అంత ప్లేస్ ఉంటే కనుక మా దగ్గర పెట్టుకొని వాటిని జాగ్రత్తగా చూసుకుంటాము. ప్లేస్ లేకపోవడం వల్ల ఆవులు ఎన్నో యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో స్లాటర్ హోమ్స్కి తరలించబడుతున్నాయి, అంటే వాటిని చంపబడుతున్నాయి. సో మాకేదన్నా గవర్నమెంట్ స్పందించి ప్లేస్ ఒకటి ఏర్పాటు చేస్తే వీధిలో తిరిగే ఆవులకి ఏదన్నా జరిగిన సందర్భంలో ట్రీట్మెంట్ చేయించి మా దగ్గర పెట్టుకొని చూస్తాము. ప్రజెంట్ మా దగ్గర అంత ప్లేస్ లేకపోవడం వల్ల మేము ఆవుల్ని కాపాడినా కూడా మళ్ళీ తిరిగి యజమానికి అప్పగించడం జరుగుతుంది. అలా జరగకూడదంటే మాకు సొంతంగా ఏదైనా ప్లేస్ అలాట్ చేస్తే, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మేము వాటిని మా దగ్గర పెట్టుకొని చూసుకుంటామండి. మీరు చేస్తున్నటువంటి ఈ పని మొత్తాన్ని స్వచ్ఛందంగా చేస్తున్నారు. మరి దీనికి ఎక్కడెక్కడ మూగజీవాలు ఏదైనా ఇబ్బందులు పడ్డా, యాక్సిడెంట్లు అయినా సమ్ కారణాలతో ఏదైనా మీకు తెలిస్తే కనుక మీరు వెళ్ళి అక్కడ సేవ్ చేయడం, దాన్ని ట్రీట్మెంట్ చేయడం, ఫుడ్ పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు. మీకు ఏమైనా టీం ఉందా? మరి ఇంత చాలా పెద్ద మొత్తంలో అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీ టీం ఉంటుందా? ఎట్లా ముందుకెళ్తారు? ప్రెసెంట్గా అయితే టీం లేదండి. టీంని ఏర్పరచడానికే ట్రై చేస్తున్నాను. రెస్క్యూస్లో ప్రత్యక్షంగా నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ చేయించడం చేస్తున్నాము. ఎవరన్నా యువత ముందుకొచ్చి ఈ పనిలో మాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కాలేజెస్లో కూడా అవేర్నెస్ ఇస్తున్నాను, ముందుకొచ్చి మాకు రెస్క్యూస్లో ప్రత్యక్షంగా పాల్గొనాలని. మా మదరు, ఫాదరు ఎంతో హెల్ప్ చేస్తున్నారండి నాకు. తర్వాత మోరల్గా అయితే కొంతమంది నాకు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పడం అలా చేస్తున్నారు, అంటే మీరు చేస్తున్న మంచి పని అని సపోర్ట్ ఇస్తున్నారు. కాకపోతే ప్రత్యక్షంగా పాల్గొనేదైతే నేను, మా మదర్, మా ఫాదర్ పాల్గొంటున్నాము. ముఖ్యంగా మూగజీవాలు అనేసరికంటే కొద్ది భయంతో కూడుకున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. చాలా మట్టుకు కొన్ని కాలనీలలో స్వైర విహారం చేస్తూ కొంతమంది పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, కొన్ని కురకడం లాంటివి చేస్తున్నాయి, కాటు వేయడం, ఇట్లాంటివి చాలా ప్రజలైతే దీని పట్ల భయపడుతున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పొచ్చు. మరి వాటిని ఒక పక్కకు కొన్ని ఏరియాల్లో సైతం వీటిని అసలు ఉంచొద్దు ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. మరి మీరు ఇట్లా సేవ్ చేయడం, అవి కొరకడం, దీన్ని ఎట్లా ఇది చేయాలి? యాక్చువల్గా ఇది అన్ని చోట్ల ఉన్న కరెంట్ ఇష్యూ అండి. చాలా పెద్ద ప్రాబ్లంగా దీన్ని చూస్తున్నాం అంతే, బట్ అది అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఈ జంతువులు అనేవి మనకి మొదటి నుంచి మనుషులకి చాలా దగ్గరయ్యాయి. అందులో ప్రత్యేకంగా డాగ్స్ అయితే మనతో పాటే ఉంటూ మనతో పాటే సర్వైవ్ అవుతున్నాయి. వీటిని ఈ రోజు ఎక్కడి నుంచో వచ్చినట్టుగా చూస్తూ వాటిని తీసేయాలి అనడము జనాలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే డాగ్స్ అనేవి మనుషులకి ఎంతో ఫ్రెండ్లీ ఉన్న యానిమల్స్. మనం కొంచెం అన్నం పెట్టామంటే అవి మన చుట్టూ తిరుగుతాయి, మనల్ని వదిలిపెట్టవు. వీటికి కూడా కొన్ని మనము జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. వాటి మీద అనవసరంగా రాళ్ళు విసరడము, కర్రలతో కొట్టడము ఇలాంటివి చెయ్యవద్దు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్నాయి, యూట్యూబ్లో కూడా మనం చూస్తున్నాము. మనకి ఏమవుతుందంటే కుక్క కరిచింది అంటున్నారు, కానీ కరవడానికి ముందు ఆ పిల్లవాడు దాంతో ఎలా ప్రవర్తించాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అలా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వాటికి ఏదో ప్రాబ్లం ఉండి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అవి మనుషుల మీదకి రావడం జరుగుతుంది. అలా జరిగిన సందర్భాల్లో కూడా దానికి ట్రీట్మెంట్ ఉందండి. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకుంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. కానీ ఆ ట్రీట్మెంట్ దాన్ని మనం తీసుకోవాలి. బట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే అది జరగంగానే, కుక్క కాటు వేయంగానే మనం చనిపోతామేమో అన్న అపోహతోటి భయపడి దానికంటే ముందు, రేబీస్ కంటే ముందు ఈ గుండెతడ ఎక్కువైపోతుంది వాళ్ళకి. అలా కాకుండా ఏదన్నా డాగ్ బైట్ జరిగితే మనము దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మనకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేస్తారు. ఆ డోసెస్ మనం క్రమం తప్పకుండా తీసుకుంటే దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈ అవేర్నెస్ అనేది ప్రజలందరిలో రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా తీసుకురావడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. వాటిని తీసేయడము, ఏ జాతినైనా సరే మన మధ్యలోంచి తీసేయాలి అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే మేము కూడా మీతో పాటే బ్రతుకుతున్నాం సమాజంలో, బట్ మేము ఇన్ని డాగ్స్ని కాపాడుతున్నాం, కానీ ఏ డాగ్ కూడా మమ్మల్ని కరవలేదు. అంటే కరిచిన సందర్భాలు ఉన్నాయి, మేము ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము, మేము వెళ్తున్నాము. అంతేగాని మమ్మల్ని కుక్క కరిచింది కాబట్టి నేను కాపాడాలనుకుని దాని దగ్గరికి వెళ్ళినా దానికి ఆ విషయం తెలియకపోవచ్చు. ఆ టైంలో కొంత కేర్ తీసుకున్న తర్వాత వాటికి అర్థమవుతుంది, వీళ్ళు నన్ను కాపాడాలనుకుంటున్నారు, వీళ్ళు నాకు హాని చేయట్లేదన్నారు అనుకుంటే గనక అవి మనల్ని ఏం చెయ్యవండి. సో మనం ఏంటంటే కొంత అవగాహన పెంచుకొని వాటిని కూడా మనతో పాటు ఉండనివ్వాలండి. ప్రకృతిలో ప్రతి జంతువు, ప్రతిదీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తేనెటీగలకు కూడా, అవి చిన్న కీటకాలైనా కూడా వాటికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉందండి. సో ఏ జాతి మన మధ్య నుంచి పోవాలని జనాలు కోరుకోవద్దు. అది మన మనుగడకు కూడా చాలా అనర్థం తెచ్చిపెడుతుంది. అవి మనతో ఉండాలి. బట్
మనం కేర్ తీసుకుంటూనే వాటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన కేర్లో మన జాగ్రత్తలో మనం ఉండాలి, వాటిని కూడా మనం కేర్గా చూసుకోవాలి. ఇంత ముద్ద అన్నం పెట్టామనుకోండి, మన ఇంటి ముందు ఆ కుక్క ఉండిపోయిద్ది, అది వీధి జంతువు అవ్వదు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కనుక చేస్తే వీధి జంతువుల సమస్య అనేది ఉండదు. ఇంకొకటి మన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మెయిన్ ఏంటంటే చాలామంది కుక్కల్ని పెంచుకోవడానికి ఇష్టంగా తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత వాటి మీద ఇష్టం పోవడము, వాటిని వదిలేయడానికి సాకులు వెతుక్కోవడమో తెలియదు, కానీ రోడ్డు మీద వదిలిపెట్టేస్తున్నారు. లక్షలు వేలు పోసి కొన్న కుక్కల్ని కూడా రోడ్డు మీద వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే అబ్నార్మల్గా వీధి జంతువులు అనేది పెరిగిపోతున్నాయి. అదే కానీ మనం ఇంటికి ఒక కుక్కని పెంచుకుంటే ఈ వీధి జంతువులు పెరగవు, ప్లస్ కుక్కల్ని కూడా వదిలేయద్దు. వన్స్ కుక్కని పెంచుకోవడం అనేది మనం లైఫ్ టైం కమిట్మెంట్తో సమానం. ఒక్కసారి మనం కుక్కని చేతుల్లోకి తీసుకొని పెంచుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులు పోవడానికి మనం దారులు వెతకాలి, కానీ కుక్కను వదిలేయడానికి దారులు వెతుక్కోకూడదు. అలా వదిలేయడం వల్ల కూడా సంఖ్య అధికంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంతలా పెరిగిపోవడానికి కూడా అది మేజర్ కారణం అండి. ఎవరైనా సరే యజమానులు కుక్కను తెచ్చుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టవద్దు. వదిలిపెట్టాలనుకుంటే ఎవరికైనా దత్తత ఇవ్వడానికి ట్రై చేయండి, లేదంటే మా లాంటి యానిమల్ ఎన్జిఓస్కి అప్పగించండి. కానీ బయట రోడ్డు మీద వదిలేయడం వల్ల ఇదే ప్రాబ్లం అందరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే చాలా పెరిగిపోయి చాలామందికి ఇబ్బందులు సైతం కొంతమంది అక్కడక్కడ జరుగుతున్నాయి. మళ్ళీ దీనికి కూని ఆపరేషన్ చేయాలని చెప్పి ఒకవైపు మున్సిపల్ కూడా ఈ యంత్రాంగం దీనిపైన దృష్టి పెట్టింది. అట్లా చేయడం వల్ల మరి దాని ఏమన్నా ఇబ్బందులు అంటారా, లేకపోతే అట్లా చేయడం మంచిదేనా? సంతాన నియంత్రణ చేయడం అనేది చాలా మంచి పని అండి. దానివల్ల ఏంటంటే కుక్కల్లో అగ్రెసివ్నెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అది నేను కూడా చూశాను ప్రత్యక్షంగా. నేను ఆపరేషన్స్ చేయించకముందు డాగ్ బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది. ఆపరేషన్స్ చేయించిన తర్వాత దానిలో అగ్రెసివ్నెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అవి ఏంటంటే మేటింగ్ సీజన్లో కుక్కలు, మగ కుక్కలు కానీ ఆడ కుక్కలు కానీ చాలా కోపంతో ఉంటాయి. అదే కానీ ఆపరేషన్స్ చేయించిన తర్వాత వాటిలో కోపం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీస్, వాళ్ళు ఆపరేషన్స్కి మనం కూడా ప్రజలం సహకరించాలి. ఆ సంతాన నియంత్రణ చికిత్సలు చేసిన తర్వాత వీటిల్లో సంఖ్య తగ్గిపోతుంది, ప్లస్ వాటిలో ఉన్న అగ్రెసివ్నెస్ తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న సమస్యలకి అది చాలా మంచి పరిష్కారంగా చెప్పొచ్చండి. ఎట్లా అనిపిస్తుంది? మీరు చాలా కుక్కల్ని మరీ దగ్గర తీసుకొని ఆప్యాయంగా ఇది చేస్తున్నారు. మీరంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఎన్ని కుక్కల్ని సాస్తున్నారు? ఎట్లా అవి మీకు కరవా? మరి కరిసే సందర్భాలు ఉన్నా కూడా వాటిని మేము ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ ఆప్యాయతగా వాటిని దగ్గర తీసుకొని వాటిని చూసుకుంటామండి. ఎందుకంటే వీటి వల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా తీసుకొచ్చి మాకు చెప్పినా కూడా మేము వెళ్ళి వాటిని చూసి వాటి పరిస్థితి చూసి దానికి ట్రీట్మెంట్ ఎలా జరగాలి ఏంటి అనేది ముందు చూసుకొని దాన్ని తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి దాన్ని హాస్పిటల్లో డాక్టర్ గారి చేత ట్రీట్మెంట్ చేయించి వాటిని మళ్ళీ యథాస్థానంలో వాళ్ళు ఎవరైనా ఉండి తీసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తాము, లేదంటే మా దగ్గరే షెల్టర్లో పెట్టేసి మేమేం భోజనం పెట్టి వాటిని సాకుతూ ఉన్నాము ప్రస్తుతానికి. ఇప్పుడైతే అంతా మా ఖర్చుల్లో. చెప్పండి, అయితే మానవత్వం చాలా మట్టుకు అంటే మనుషుల్ని మనిషిగా గౌరవించడం కావచ్చు, మనుషుల్ని సహాయం చేయడం మర్చిపోతున్న తనంలో కుక్కల పట్ల మీరు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్, మరి దీన్ని ఎట్లా ఏంటి అసలు? మీ మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇదే పని చేసి ఇట్లానే ఉందామనుకుంటున్నారు? అసలు ఏంది మీ లక్ష్యం? సార్, అంటే వాటిని మనం చూసే ఆలోచనలో విధానంలో కూడా ఉంటుంది వాటి పట్ల మన అభిప్రాయం అనేది. మేము చూసాము దగ్గర నుంచి వాటి బాధలు, అవి మనం ఆలోచించుకొని వాటి పట్ల సానుకూలంగా ఉంటే మంచి కనిపిస్తుంది మనకి వాటిల్లో, లేదంటే అవి మనకి వేరే విధంగా కనిపిస్తూ ఉంటాయి. మేము వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వాటి మీద మాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా చూడాలి, వీటి బాధలు చూస్తున్నాం కాబట్టి చెయ్యాలని చేస్తున్నాం సార్. ఇప్పుడు పెంచుతున్నటువంటి మూగజీవాలు ఏవైతే కుక్కలు ఉన్నాయో మొత్తం ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి. చాలా పరిసరాలని తీసుకొచ్చి ఏవేవో తిని దగ్గరకు వస్తాయి. అది మనుషుల్ని దగ్గరకు వచ్చి మరి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కానీ చాలా దగ్గరకు వచ్చి మీరు కూడా దాన్ని మొత్తం తరమడము ఇవన్నీ ఇట్లాంటివి చేస్తున్నారు. మరి ఇట్లాంటి అంటే చాలా మటుకు ఏది చేసినా కూడా ఇప్పుడు శుభ్రంగా ఉండాలి, జబ్బులు వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మూగజీవాలని ఏదైనా ముట్టినప్పుడు చేలు కడుక్కోమని చెప్తారు. మరి ఇంత ఇది చేస్తున్నారు, దాంతో ఏం ఇబ్బంది తలెత్తదా? మరి మేము 2011 నుంచి చేస్తున్నామండి. మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము. డాగ్ని పట్టుకున్న తర్వాత మేము
మేము హ్యాండ్ వాష్ చేసుకుంటాము. ఖచ్చితంగా తినే ముందు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటాము. వాటి వల్ల అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు తలెత్తవు. వాటికైతే బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీనేనండి. మాకైతే రేర్గా ఎప్పుడో కానీ ఒక ఫీవర్ కూడా వచ్చి ఉండదు. అది చాలా రేర్ అనమాట. చేతుల మీద వేళ్ల మీద లెక్క పెట్టచ్చు జ్వరం వచ్చిన సందర్భాలు కూడా. డాగ్స్ వల్ల డిసీజెస్ రావడము అనేది ఉంటుంది, బట్ దానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాటి వల్ల మనకి ఎలాంటి జబ్బులు రావు. కరోనా టైంలో కూడా చాలామంది భయపడి డాగ్స్ని వదిలేయటం జరిగింది. అలా ఎవరు వదిలేయద్దండి. ఎలాంటి ప్రాబ్లం అయితే డాగ్స్ వల్ల మనకి రాదు. బట్ మనము వాటిని పట్టుకున్న వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి సోప్ తోటి. అలా కడుక్కొని తర్వాత వాటితో ప్లే చేసిన తర్వాత, ఆడుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసేస్తే మనకి ఎలాంటి జబ్బులు, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురు కావండి. చూడొచ్చు, ఈ భూమి మీద ఏదన్నా నమ్మకంగా ఉంది, విశ్వాసంగా ఉందంటే కుక్కతో పోలుస్తారు. మరి అట్లాంటి మూగజీవాలకు ఒక నిలయంగా మారింది దివ్య ఫౌండేషన్. దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, కానీ ఆర్థికంగా మేము పెట్టుకున్నటువంటి డబ్బులు ఎటూ సరిపోవడం లేదు. ఇంకా సేవ చేయాలనే దృక్పథం ఉంది. దానికి దాతలు ముందుకు రావాలి, మరింత సేవ చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కుక్కల విషయంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు సైతం ప్రజలు బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అట్లాంటి ఆలోచన విధానంలో ఉంటుంది. ఆ కుక్కలకి మనం ఏమనకుండే అవి మన పైకి రావు, దాని పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దీనిపైన కొన్ని ఆపరేషన్స్ అయితే చేయడం వల్ల మరింత వాటిలో కోపం తగ్గి మరింత ప్రజలకు కానిచ్చి ప్రేమికులకు, ఏదైతే పశు ప్రేమికులు ఉంటారో వాళ్ళందరికీ దగ్గర అవుతాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాయి, విశ్వాసంగా ఉంటాయి కుక్కల్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పెంపకాన్ని అలవర్చుకోవాలి. చాలా మటుకు స్ట్రెస్ రిలీఫ్ సైతం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.